కొత్త ఏడాదికి ముందు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి భిన్నమైన అంశంతో వార్తల్లో నిలిచారు. కల్మా జిల్లా వోన్సన్లో ఉన్న ఓ టూరిస్టు రిసార్ట్ను కుమార్తెతో కలిసి ఆయన సందర్శించారు. అక్కడున్న సౌకర్యాలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న కట్టడాల పనులపై అధికారులను ఆరా తీశారు. సమీపంలోని బీచ్లో కాసేపు గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. కల్మాలోని టూరిస్టు రిసార్ట్ 2025లో పర్యాటకులకు అందుబాటులోకి వస్తోందని తెలుస్తోంది. గతంలో పర్యాటకం ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి ఉత్తర కొరియా యత్నించింది. 2020లో కోవిడ్ తర్వాత పర్యాటకులను అనుమతించట్లేదు. రష్యాకు చెందిన కొందరు అధికారులకు మాత్రమే అనుమతించింది. ఈ ఏడాది మళ్లీ పర్యాటకులను అనుమతిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.